హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఛానల్లో పబ్లిష్ అయింది. ఈ స్టోరీని ఆల్రెడీ వేరే ఛానల్లో విన్నామని మాత్రం కామెంట్స్ చేయకండే. ఎందుకంటే ఈ స్టోరీ నేను ఎప్పుడో రాశాను. ఇట్స్ మై స్టోరీ. ఇంకో విషయం, నా గుండె చప్పుడు నువ్వే స్టోరీ సీక్వెల్ ప్రియసఖి. మీరు అడగొచ్చు, ఈ స్టోరీ అయ్యాకే ప్రియసఖి ఇస్తే బాగుండు కదా అని. నేను రాసిన ఈ స్టోరీ టెక్స్ట్ దొరకలేదు, చాలా వెతికాను. అందుకే ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. ఎనీవే, ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ అందరికీ నచ్చే మెచ్చే నా గుండె చప్పుడు నువ్వే. అంజలి హర్షవర్ధన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ లవ్. హర్ష హర్ష అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు హర్ష ఫ్యాన్స్. బైక్ రేస్లో అందరికంటే ముందున్నాడు హర్షవర్ధన్ రెడ్డి. గోల్ రీచ్ అవడానికి ఇంకా 5 మినిట్స్ మాత్రమే ఉంది. పక్కన ఇంకో బైక్ మీద తనని లీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. లీడ్ చేయాలనుకున్న వ్యక్తి సాగర్ సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాడు, కానీ అతని వల్ల కావట్లేదు. అంతలో ఏదో తట్టిన వాడిలా ఒక కన్నింగ్ థాట్ వచ్చింది అతనికి. పౌచ్లో ఉన్న రాడ్ చేతిలోకి తీసుకొని హర్ష బైక్ వీల్స్ మీదకి విసిరికొట్టాడు. తన కన్నింగ్ థాట్ని పసిగట్టిన హర్ష ఆ రాడ్ని ఒక చేత్తో అందుకొని సాగర్ వీల్స్ మీదకి విసిరికొట్టాడు. అంతే, సాగర్ బైక్ పల్టీలు కొట్టుకుంటూ డివైడర్కి తాకి కింద పడిపోయింది. సాగర్ తలకి బలంగా తగలడంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు సాగర్. హర్ష విన్నింగ్ పాయింట్ని చేరుకున్నాడు. అందరూ లేచి హర్ష హర్ష అంటూ క్లాప్స్ కొడుతూ ఉన్నారు. హర్ష బైక్ ఆపి స్టైల్గా హెల్మెట్ తీస్తూ యాటిట్యూడ్గా బైక్ దిగి తన ఫ్రెండ్స్ని చూసి గాల్లోకి చేతిని ఊపుతూ ఉన్నాడు. అంతలో స్పాన్సర్స్, ఈవెంట్ మేనేజర్ పిలవడంతో హర్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ది రేస్ కాంపిటీషన్ విన్నర్ ఈజ్ మిస్టర్ హర్షవర్ధన్ రెడ్డి అని మైక్లో అనౌన్స్ చేయగానే బాంబు బ్లాస్ట్ చేస్తూ క్రాకర్స్ కాలుస్తూ బీర్ బాటిల్స్ పొంగిస్తూ ఉన్నారు ఈవెంట్ మేనేజ్మెంట్. హర్షవర్ధన్, మీరు బైక్ రేస్లో నేషనల్కి సెలెక్ట్ అయ్యారు, కంగ్రాట్స్ అని చెప్పి కప్ ప్రజెంట్ చేశారు. హర్ష కప్ని గాలిలోకి చూపిస్తూ ఊపుతూ సైడ్ స్మైల్తో కప్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అప్పటి వరకు తన కోసం వెయిట్ చేస్తున్న తన ఫ్రెండ్స్ ఒక్కసారిగా దగ్గరికి వచ్చి హర్షని ఎత్తుకొని హో అంటూ హర్ష హర్ష అంటూ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. హే దింపండ్రా అని అనగానే తనని కిందకి దింపారు. హర్ష బెస్ట్ ఫ్రెండ్ అయిన కిరణ్ దగ్గరికి వచ్చి హర్షను గట్టిగా హక్ చేసుకొని కంగ్రాట్స్ రా అని చెప్పాడు. థ్యాంక్స్ రా అని పద అంటూ తన ఫ్రెండ్స్ని తీసుకొని పబ్కెళ్లారు. పబ్లో బీర్ బాటిల్స్ పొంగిస్తూ చీర్స్ చెప్పుకుంటూ హర్ష ఫ్రెండ్స్ తాగుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. హర్ష తప్ప. నువ్వు రారా అంటూ తనని లాగుతున్నారు. కానీ హర్షకు అమ్మాయిలంటే చిన్న చూపు ఉంటుంది. కిరణ్ హర్ష దగ్గరికి వచ్చి ఏమైందిరా, ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నాడు. మీరు చేస్తున్నారు కదా, చేయండి, నన్నెందుకు లాగుతావు, నీకు అమ్మాయిలంటే ఎందుకురా పడదు అన్నాడు. అంతలో ఒక అమ్మాయి ఓడ్కా తాగుతూ మత్తుగా దగ్గరికి వస్తూ హర్ష కమ్ బేబీ, ఐఎమ్ డ్యాన్స్ విత్ యూ అని అనింది. హర్ష తనని సీరియస్గా ఓ చూపు చూసి తన పాకెట్లో నుండి మిలమిలా మెరుస్తున్న 2000 నోట్ల కట్టని తీసి ఆ అమ్మాయి మీదికి విసిరాడు. ఆ అమ్మాయి థ్యాంక్స్ హర్ష అని మత్తుగా అంటూ ఆ నోట్ల కట్టని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా డబ్బు కోసమే తన దగ్గరికి వస్తుందని తెలుసు కాబట్టి. చూసావా, అమ్మాయిలు డబ్బుల కోసం మాత్రమే వస్తారు. మన దగ్గర డబ్బు లేదనుకో మనల్ని తొంగి కూడా చూడరు. సో నా దృష్టిలో అమ్మాయిలంటేనే అవకాశవాదులు అని అన్నాడు యాటిట్యూడ్గా. కిరణ్, అది కాదురా, అందరూ అలా ఎందుకుంటారు చెప్పు. కొంతమంది డబ్బు కోసం అలా ఉంటే అందరినీ తప్పు పట్టడం ఇంతవరకు ఒక న్యాయం. కొంతమంది కాదురా, అందరూ అలాగే ఉంటారు. ఎవరు లేరు, ఒకరిని చూపించు అన్నాడు హర్ష. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ అవకాశవాదులే. తన స్వార్థం కోసం మిగతా వారిని వాడుకునేవారే, కానీ హార్ట్ఫుల్గా ఎవరు ఉండరు అన్నాడు హర్ష. సరే గాని నువ్వెవరిని లవ్ చేయవా అన్నాడు కిరణ్. లవ్వా? నాన్ సెన్స్. లవ్ అనేది అవసరం కోసం యూజ్ చేసే వర్డ్, అంతేకాని లవ్ లేదు తొక్కలేదు. అందరూ ఎవరి స్వార్థం కోసం వాళ్ళని లవ్ అనే పేరుతో వాడుకుంటున్నారు. అక్కడ లవ్ ఎక్కడుందిరా? నువ్వు కూడా ఎవరిని లవ్ చేయవా? లవ్ అనే పదం నా డిక్షనరీలోనే లేదు. ఇంకా నేను ఎవరిని లవ్ చేస్తాను? మరి తల్లిదండ్రులను, వాళ్ళది కూడా స్వార్థమేనా? వాళ్ళు వయసుకు వచ్చాక వాళ్ళని చూసుకునేవారు ఉండాలి కాబట్టి పిల్లల్ని కంటారు. వాళ్ళ ఆస్తుల్ని మనం కాపాడి డెవలప్ చేయాలి. ఇంకొక విషయం, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చూసుకోవాలి కాబట్టి వాళ్ళది కూడా అవకాశమే. అందులో ప్రేమ ఎక్కడుంది?
అని చెప్పగానే కిరణ్కి దిమ్మ తిరిగిపోయింది. నువ్వేంట్రా బాబు ఇలా ఉన్నావు అని అనుకున్నాడు మనసులో. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, పద వెళ్దాం అన్నాడు. ఆగరా అన్నాడు కిరణ్. మళ్ళీ ఏంటి? మరి పెళ్లి చేసుకోవా? పెళ్ళి? హా, పెళ్ళి. అదేంట్రా అలా అన్నావు? చేసుకోవా అని అడిగాడు మళ్ళీ. ఎందుకు చేసుకోను? ఖచ్చితంగా చేసుకుంటాను. నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు. నీకు నచ్చితే సరిపోతుందా? తనకి నచ్చనవసరం లేదా? నాకు మాత్రమే నచ్చాలి. తనకు నచ్చాల్సిన అవసరం లేదు. నచ్చనప్పుడు నిన్నెలా పెళ్లి చేసుకుంటుందిరా? ఎందుకు చేసుకోదు? తన అవసరానికి నేను డబ్బు పడేస్తాను కదా. ఈ ప్రపంచంలో డబ్బుతో ఏదైనా కొలగలం అన్నాడు యాటిట్యూడ్తో, పొగరుగా. నువ్వు అనుకుంటున్నది నిజం కాదు హర్ష. డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి ఈ లోకంలో. నువ్వనుకునే అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. డబ్బుకు లొంగని అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇక ఆపుతావా ప్రవచనాలు? పద వెళ్దామంటూ తనని తీసుకొని బయటకెళ్ళాడు. కిరణ్ తల కొట్టుకుంటూ ఛ, వీడిని బాగు చేయలేం అని అనుకుంటూ హర్షతో వెళ్ళిపోయాడు. హర్ష తండ్రి రాజారావు గారు తన కంపెనీలో సక్సెస్ సాధించినందుకు పెద్ద పార్టీ అరేంజ్ చేసి షేర్ హోల్డర్స్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఇన్వైట్ చేశాడు. హర్షవర్ధన్ రెడ్డి అయితే తండ్రి రాజారావు ఎలా అవుతాడు అని డౌట్ రావచ్చు. తర్వాత చెబుతాను, గుర్తు చేయండి. హర్షవర్ధన్ కూడా రేస్లో గెలిచినందుకు కూడా పార్టీ ఒక కారణం. అంతలో హర్ష కిరణ్ రావడంతో తనని స్టేజ్ మీదకి పిలిచి తన భుజం మీద చెయ్యి వేసి ది గ్రేట్ హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీ వారసుడు హర్షవర్ధన్ రెడ్డి బైక్ రేస్లో నేషనల్కి సెలెక్ట్ అయ్యాడు అని మైక్లో అనౌన్స్ చేసి చెబుతాడు రాజారావు. హర్షవర్ధన్ని మీడియా కవర్ చేస్తూ ఉంటుంది. హర్షవర్ధన్ అంటే హైదరాబాద్లో తెలియని వారు ఎవరూ ఉండరు. ఇటు కంపెనీని, అటు బైక్ రేస్ని, ఇంకోవైపు వాలీబాల్ని, తన వ్యాపారాలను అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఫస్ట్ పొజిషన్లో ఉంచాడు. విజయం అనేది హర్షవర్ధన్కి తన వెన్నతో పెట్టిన విద్య. తనేదైనా అనుకున్నాడు అంటే సాధించే వరకు వదిలిపెట్టాడు. అది ఎంత కష్టమైనా సరే. ఇక్కడ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ హర్ష వాళ్ళ మమ్మీ సింధూజ గారు తండ్రి కొడుకులు ఇంకా ఇంటికి రాలేదని హర్షకి కాల్ చేస్తూ ఉన్నారు. అక్కడ డీజే సౌండ్స్తో మొబైల్ రింగ్ అయిన సౌండ్ వినిపించదు. ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో విసుగొచ్చి సైలెంట్గా ఉంటుంది. అంతలో పైనుండి కిందకి వస్తున్న నిత్య, ఏమైంది మమ్మీ, ఎవరికి కాల్ చేస్తున్నావు అని అడిగింది. ఇంకెవరికి? మీ అన్నయ్యకి. ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి? వాడు బైక్ రేస్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాడు, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాడు అంటుంది నిత్య. ఆ మాటకి సింధుజ ఎగ్జైట్ అవుతూ, హో అవునా, నా కొడుకు బంగారం. వాడేదనుకున్నాడో అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. విజయం అనేది వాడి వెంటే ఉంటుంది అని పొగుడుతూ ఉంటుంది కొడుకుని. సరిసర్లే, వాడెప్పుడైనా కనీసం నిన్ను తల్లిలాగా చూశాడా? వాడి గురించి హో గొప్పలు చెబుతున్నావు అనింది నిత్య. అదేంటి అంత మాట అన్నావు? తల్లిలాగా చూడకపోతే ఇంకేలా చూస్తున్నాడు? ప్రతిదానికి బిజినెస్ పరంగానే ఆలోచిస్తాడు. ప్రేమలు, అభిమానాలు, సెంటిమెంట్స్ అవేవీ ఉండవు. వాడికి కాలేజ్కి కార్ రాలేదని నన్ను బైక్ మీద ఇంటికి తీసుకెళ్లరా అంటే నా మాటలేవి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అదేంటి, కాసేపటి తర్వాత కార్ రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చింది, అందులోనే కదా ఎక్కి చచ్చాను. అదే వచ్చాను అనింది నిత్య. ఆ కార్ ఎవరు పంపించారనుకున్నావు? మీ అన్నయ్యే. మరి వాడు తీసుకొస్తే ఏంటి? కార్ ఎందుకు పంపించడం? ఎలాగో ఒకలాగా ఇంటికైతే వచ్చావుగా, ఇంకా ఆర్గ్యూ చేయడం ఎందుకు? సర్లే, నీకు వాడంటేనే ఇష్టం అని మూతి ముడుచుకొని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది. సింధూజ తనని చూసి చిన్నగా నవ్వుకుంది. ఇక మన బేబీ అంజలి దగ్గరికి వెళ్దాం. అదొక పల్లెటూరు, శ్రీనివాస్పురం. పక్షుల కిలకిల రావాలతో బల్లున ఉదయించే సూర్యుని లేలేత కిరణాలు అప్పుడే పుట్టిన గడ్డి పరకలను శుతిమెత్తంగా తాకుతూ మబ్బులను చీల్చుకుంటూ ప్రకాశిస్తున్నాడు బాణుడు. లేలేత కిరణాలు తెల్లటి శరీరంపై పడగానే బంగారు వర్ణంలో మెరుస్తూ పొలంలో నాటేస్తూ కనిపించింది అంజలి. అంజమ్మ, పొద్దు పొద్దున్నే ఒక్కదానివే నాటేస్తున్నావు? ఈరోజు కాలేజ్కి పోలేదా అని అడిగింది ఇంటి పక్కన అవ్వ. హా అవ్వా, ఈరోజు కాలేజ్కి సెలవు దినం, అందుకే పొద్దున్నే ఇంట్లో అమ్మకి వండి పెట్టి పొలానికొచ్చాను. పొద్దు గూట్లో పడేదాకా ఉండి పని చేసుకొని పోతాను అనింది అంజు. నువ్వొక్కదానివే నాటేస్తే ఎలా అయిపోతుంది తల్లి? ఎవరినైనా పని వాళ్ళను పెట్టకపోయావా? పని వాళ్లకు కూలీ ఇచ్చేంత స్తోమత నాకెక్కడుందవా అనింది. పాపం, ఊహ తెలిసినప్పటి నుండి కష్టపడుతున్నావు. ఆ దేవుడు నిన్ను ఎప్పుడు సుఖపెడతాడో ఏంటో.
ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది తల్లి. నువ్వేం బాధపడకు. నాకెలాంటి బాధ లేదవ్వా. అమ్మకి వండి పెట్టుకొని పొలం పనులు చూసుకోవడం అంటేనే ఇష్టం అనింది అంజు. సరే తల్లి, ఇక పని చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంజలి పొద్దున అనగా స్టార్ట్ చేసి పొద్దుగూట్లో పడేదాకా ఉండి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వంట పనిలో పడింది. అంజు అంటూ పిలిచింది అంజలి అమ్మ లక్ష్మి. హా అమ్మా. ఏం చేస్తున్నావు తల్లి? వంట చేస్తున్నానమ్మా. నువ్వెందుకొచ్చావు? నువ్వు రెస్ట్ తీసుకోపో, నేను చేస్తాను కదా అనింది అంజు. ఎందుకు తల్లి, నేను మెల్లగా కూర్చొని చేస్తాను, నువ్వు వెళ్ళి చదువుకోపో అనింది లక్ష్మి. ఏంటి, నిన్నిలా పెట్టుకొని నువ్వు వంట చేస్తూ ఉంటే నేను చదువుకోవాలా? నువ్వే వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, నేను ఈ పని చకచకా చేసేస్తాను. అరే, చెబితే వినదు కదా ఈ పిల్ల అని అనుకుంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది లక్ష్మి. అంజలి వంట చేసి వాళ్ళ అమ్మ కోసం తీసుకెళ్ళింది. అమ్మా, ఇదిగో అన్నం తినేసి ట్యాబ్లెట్స్ వేసుకో అనింది అంజలి. లక్ష్మి తన బుగ్గ మీద చేయి పెట్టి, ఎందుకు తల్లి నా కోసం ఇంతలా కష్టపడుతున్నావు? నీ ప్రాణానికి ముగ్గురం తయారయ్యాం. అదే నాన్నగారు నుంటే నీకు ఈ కష్టం అనేది ఉండేది కాదు అంటూ చాలా బాధపడిపోయింది లక్ష్మి. అంజలి తండ్రి తను 10 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. అప్పటి నుండి లక్ష్మికి ఒంట్లో బాగుండదు. గుండెల్లో దడ మొదలవుతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే టెస్టులు చేసి తన హార్టులో హోల్ ఉందని చెప్పారు. అప్పటి నుండి అంజలి అన్ని బాధ్యతలు తన మీద వేసుకొని కుటుంబం కోసం కష్టపడుతూ ఉంది. అంజలికి ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు. వాళ్ళు ఇంట్లో ఉంటే ఈ కష్టాలు బాధలు పడుతూ చదువు బుర్రకి ఎక్కదని వాళ్ళిద్దరినీ దూరంగా హాస్టల్లో ఉంచి చదివిస్తోంది. దీనికి ఒక కారణం ఉంది. అంజలి మేనత్త కొడుకు అయిన వెంకట్ అంజలి మీద ఎప్పటినుండో తన మీద కోరిక ఉండడంతో తను లొంగకపోతే తన చెల్లెల్ని తమ్ముణ్ణి ఏదైనా చేసేస్తాడేమోనన్న భయంతో వాడికి దూరంగా హాస్టల్లో చదివిస్తోంది అంజు. అంజలి కూడా ఈ సంవత్సరం డిగ్రీ పూర్తవుతుంది. లక్ష్మికి తినిపించి, అమ్మ నువ్వు పడుకో, నేను చదువుకుంటాను, రేపు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని అంటుంది. నువ్వు తిను తల్లి, తినేసి చదువుకో, పొద్దున్నుండి పొలంలోనే గడిపావు, అక్కడేం తిన్నావో ఏంటో. సరేనమ్మా, తిని చదువుకుంటాను అని తన తల్లిని పడుకోబెట్టి అక్కడి నుండి కిచెన్లోకి వచ్చి అన్నం పెట్టుకుంటూ ఉండగా వెనక నుండి తనని పట్టుకుంటాడు వెంకట్. అంజలికి ఆ స్పర్శకి ఒళ్ళంతా కంపరంగా ఉండడంతో కోపం వచ్చి వెంకట్ను విసిరి కొట్టింది. అలా విసిరగానే పక్కన గోడకు తాకి కింద పడిపోతాడు. అలా పడగానే వెంకట్కి సర్రుమని బీపీ పెరిగి ఒక్క ఊదుటున అంజలిని చేరి, ఏయ్ బలిసిందానే, ఒళ్ళెలా ఉంది? అంత కొవ్వు పట్టున్నావా? నన్ను నెట్టేశావు, ఇప్పుడు ఎలా నెడతావో నేను చూస్తాను అంటూ తన జుట్టు పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. అంజలి నొప్పికి అమ్మ అంటూ అరుస్తోంది. వాడు తన అరుపుకి రాక్షస నవ్వు నవ్వుకుంటూ తన ముఖాన్ని దగ్గరగా తెచ్చుకొని ముఖంలో ముఖం పెట్టి, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను తలుచుకుంటే నీ జీవితాన్ని ఇప్పుడే ఈ క్షణమే సర్వనాశనం చేయగలను. కానీ నేను గుడ్ బాయ్ని కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుని నా దాన్ని చేసుకుందామని ఆగుతున్నాను. కాదు కూడదు అని ఎక్కువ చేశావనుకో, ఇటు నీ జీవితం, నీ అమ్మ చెల్లి తమ్ముడు నా చేతిలో బలవుతారు. ఆలోచించుకో అని తన చేతులు ఎక్కడ పడితే అక్కడ తన శరీరాన్ని తాకుతూ ఉంటే అంజలికి జలగలు పారినట్లు కంపరంగా అనిపిస్తోంది. అంజలి నొప్పిని అనుభవిస్తూ నోరు పెకిల్చుకొని, నీకు కావాల్సింది నేను కదా, నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇంకా టైం ఉంది, లేదు ఇలానే చేస్తాను అంటే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది అని బెదిరించింది అంజు. అప్పటి వరకు రాక్షస నవ్వు నవ్విన వెంకట్ తన మాటలకు కొంచెం తగ్గాడు. నేను నా చదువు అయిపోయే వరకు నువ్వు నన్ను ఫిజికల్గా టచ్ చేయకూడదు. నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, నన్ను సతాయించకు అని అనింది. అయినా నువ్వు చదివి ఎవరిని ఉద్ధరిద్దామనుకుంటున్నావే? నేను నిన్ను పోషించగలను, నువ్వు ఆ చదువును ఆపేయ్ అన్నాడు. నువ్వేది చెబితే అది తలాడించడానికి నేను కీలుబొమ్మను అనుకుంటున్నావా? నేను ప్రాణాలైనా విడుస్తాను కానీ నా చదువును మాత్రం ఆపేయను అని గట్టిగా చెప్పింది. సరే, నీ చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటున్నావుగా, అప్పటి వరకు వెయిట్ చేస్తా. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసా, ఇంకో 2 ఏళ్ళు ఎదురు చూడలేనా అన్నాడు తనని వదిలి. ఇక నువ్వు వెళ్ళు అనింది ధైర్యంగా. ఏంటి అంత ధైర్యం? నేను పోను, ఇక్కడనే ఉంటా. ఏం చేస్తావు? నేను నీకు చెప్పాను కదా, నా స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు నన్ను డిస్టర్బ్ చేయకు అని. ఆ మాటకు వెంకట్ రాక్షస నవ్వు నవ్వుకుంటూ సరే పోతున్నా అని వెళ్ళబోతుండగా
మళ్ళీ వెనక్కు తిరిగి, అవును, నీ చదువు అయిపోయింది కదా, ఇంకా 2 సంవత్సరాలంటావేంటి అన్నాడు. డిగ్రీ అయిపోయింది, తర్వాత పై చదువుల కోసం పట్నం వెళ్ళి చదువుకోవాలి. ఆహా, ఎలా వెళ్తావో నేను చూస్తాను. అదేంటి, ఇప్పుడే కదా చెప్పాను 2 సంవత్సరాలు నన్ను డిస్టర్బ్ చేయకు అని. పట్నంలో ఇంకెవడైనా దొరికితే వాడితో కులుగుదామనా? బావా అని గట్టిగా అరిచింది. ఏంటి అరుస్తున్నావు? నీ అరుపులకు భయపడతాననుకున్నావా? వేలు చూపిస్తున్నావు? చూపిస్తున్న వేలుని విరిచి పారేస్తా అని తన వేలిని గట్టిగా పట్టుకున్నాడు. నొప్పికి విలవిలలాడిపోయింది అంజు. వదులు అని వెనక్కి గుంజుకుంది. నువ్వు పట్నం వెళ్ళి అక్కడ ఎవరితోనైనా తిరిగావని నాకు తెలిసిందో? తెలుసు కదా, నీ ప్రాణానికి ప్రాణమైనా 3 జీవితాలు నా చేతిలోనే ఉన్నాయి అని వార్నింగ్ ఇచ్చి జేబులో ఉన్న ఫోన్ తీసి అంజలి చేతిలో పెట్టాడు. ఎందుకిది? నాకొద్దు అని పక్కన పెడుతుంటే చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి బలుపా? నోరు మూసుకొని తీసుకో. నువ్వెక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో నాకు తెలియాలి. ప్రతిరోజు నాకు ఫోన్ చేయాలి. నువ్వెక్కడికెళ్ళినా నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. కాదు కూడదు అని నకరాలు చేశావనుకో, నువ్వొచ్చేసరికి మీ వాళ్ళందర్నీ చంపి బొంద పెడతా. నీ చెల్లిని మాత్రం జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటాను అని వేలు చూపిస్తూ ఎర్రగా మారిన గుడ్లతో భయపెట్టిస్తూ చెబుతాడు. తను అలా అనగానే భయంతో ఒళ్ళంతా వణికిపోతోంది అంజు. వస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చదువు కోసం దూరం వెళ్ళాలంటే భయం వేస్తోంది అంజలికి. వాడన్న మాటలు గుర్తొచ్చి ఆకలి చచ్చిపోయింది. పడుకున్న వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి తన మంచం దగ్గర కూర్చొని తన తల్లిని చూస్తూ మంచానికి అలాగే ఒరిగి నిద్రలోకి జారుకుంది. అంతలో తెల్లారిపోవడంతో అంజలి అదే ఆఖరి పరీక్ష కావడంతో సూర్యుడు ఉదయించకముందే గబగబా లేచి కలాపి చల్లి ఇంట్లో పనులన్నీ చకచకా పూర్తి చేసుకుని వంట చేసి అక్కడి నుండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తనని లేపింది. అమ్మా, నేను వంట పూర్తి చేసేసాను. నాకీరోజు చివరి పరీక్ష. టైంకు వెళ్ళాలి. నువ్వు తినేసి రెస్ట్ తీసుకోమా అని అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి రెడీ అయి అప్పుడే ముఖం కడుక్కొని ఉన్న తన తల్లి కోసం వండిన అన్నం ప్లేట్లో తీసుకొని వచ్చి తల్లికి తినిపిస్తుంది. నువ్వు కూడా తినమ్మా అనింది లక్ష్మి. సరేనమ్మా, నేను తింటాను కానీ నువ్వు తిను అని తనకు తినిపించి తను కూడా తినేసి అమ్మ వెళ్ళొస్తాను అని తన తల్లి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుండి ఎగ్జామ్కి బయలుదేరింది. కాళ్ళీడ్చుకుంటూ కిలోమీటర్ దూరం నడిస్తే రోడ్డొస్తుంది. అలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్న అంజలిని చూసి వెనక నుండి బండి మీద అంజలి ఇంటి పక్క జమీందారీ కుటుంబం ఉంటుంది. ఆ ఇంటి యజమాని కొడుకు రాజు. అంజు అని పిలిచాడు. ఆ పిలుపుకి నడుస్తున్నదల్లా ఆగి ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది అంజు. తనని చూసి, హా అన్నయ్య, మీరా? ఏంటన్నయ్య పిలిచారు అని అడిగింది. నిన్ను రోడ్డు వరకు డ్రాప్ చేస్తాను, ఎక్కురా అన్నాడు. పర్వాలేదన్నయ్య, నేను నడుచుకుంటూ వెళ్తాను. వచ్చేసింది కదా అనింది అంజు. తనకి ఎవరి సహాయం తీసుకోవడం నచ్చదు అంజలికి. ఇంత దగ్గరి వారైనా వాళ్ళ హెల్ప్ని అస్సలు తీసుకోదు. ఏం పర్వాలేదు అంజు, ఇంకా చాలా దూరం ఉంది, ఎగ్జామ్కి లేట్ అయిపోతోంది అని ఎంత బ్రతిలాడినా వద్దన్నయ్య, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని అక్కడి నుండి రోడ్డు మీదకి నడుచుకుంటూ వస్తుంది. అంతలో బస్సు రావడంతో ఫాస్ట్గా బస్ ఎక్కి ఎగ్జామ్ సెంటర్ దగ్గర దిగి వెళ్ళిపోతుంది అంజు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. వేరే ఛానల్లో చదివాను అని మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్, నేను సహించలేను.